నమస్కారం అండి. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, CEO ఆఫ్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్. గత 16 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో అక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వైద్య నిపుణుడిగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా అందరికీ ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. జీవనశైలి వ్యాధులు గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ చేశాను ప్రాచీన నాడీ యోగా గురించి. అంటే మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ఎలాంటి జీవనశైలి, ఎలాంటి సీక్రెట్స్ వాళ్ళు ఉన్నాయి అనే సబ్జెక్ట్ మీద నేను గత 10 సంవత్సరాలుగా ఏన్షియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో రీసెర్చ్ చేయడం జరిగింది. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు దాంట్లో నా ఎదురయ్యాయండి. సో నేను ఆ కంప్లీట్ దీని గురించి నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఈ పుస్తకం కూడా అందరికీ ఉచితంగా మేము మా NGO తరఫున, పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ తరఫున మేము అందరికీ ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈరోజు నేను నాడీ యోగా గురించి పూర్తిగా నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వచ్చే నంబర్లు ఏవైతే ఉన్నాయో మీరు ఉచితంగా మా మా NGOకి, పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్కి మీరు ఉచితంగా మీరు వాలంటీర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పూర్తిగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీ ఆరోగ్యం చక్కగా ఉండడానికి ఎలాంటి సమస్యలు ఉన్నా మాతో కాంటాక్ట్ చేయొచ్చు. మేము పూర్తిగా ఫ్రీగా ఉచితంగా మీకు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఫస్ట్ మనము తెలుసుకోవాలంటే ఇప్పుడున్న ఆధునిక సమాజంలో 70 to 80% జనాలు చనిపోతుంది కేవలం జీవనశైలి, ఆహారం అలవాట్లలో చేసే తప్పిదాల వల్ల వచ్చే వ్యాధుల వల్లనే ఆల్మోస్ట్ 70-80% మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూగా దీన్ని పరిగణించి ప్రచారం చేయడం జరుగుతుందండి. సో మనం చూసుకుంటే మన భారతదేశంలో కూడా ఇప్పుడు అది ఆ పర్సంటేజ్ రోజు పెరిగిపోతూ ఉందండి. మనం చూసుకుంటే దాదాపు ఒక రకంగా చెప్పాలంటే 61% ఉండేది 10-15 సంవత్సరాల కిందట. అది ఇప్పుడు 70% క్రాస్ అయిపోయింది. అంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పుల గురించి మనం చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ అండ్ మన ఆహారపు అలవాట్లో వచ్చిన మార్పుల వల్ల మనకు గుండె జబ్బులు, క్యాన్సర్స్, డయాబెటీస్, లంగ్ డిసీజెస్, రకరకాల జీవనశైలి వ్యాధులు, అంటే ఇవి ఏవి వైరస్, బ్యాక్టీరియాతోనూ వచ్చి చనిపోవడం లేదండి, ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోవట్లేదు. ఇప్పుడు కేవలం మనం జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల అండ్ మనము ఇప్పుడు పాటిస్తున్న ఆహారపు అలవాట్ల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏనండి. సో ఇప్పుడు ఈ వీడియో మనం 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఫస్ట్ మనము ఒక జీవన శైలి, అంటే మన పూర్వీకులు ఎలాంటి సీక్రెట్స్ ఫాలో అయ్యారు, ఎలాంటి జీవన శైలిని పాటించారు అనే దాని మీద, అండ్ ఆధునిక విజ్ఞానంతో దాన్ని జోడించి మనం దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన లైఫ్ స్టైల్లో దాన్ని ఎలా యాడ్ చేసి మనం కూడా ఆల్మోస్ట్ 70-80% డిసీజెస్ రాకుండా ఎలా జీవించాలనేది ఫస్ట్ పార్ట్లో మనం చర్చించుకోబోతున్నాం. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం పాటించడం వల్ల, అంటే ప్రాచీన దశలో మన పూర్వీకులు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించారు అండ్ ఇప్పుడున్న మోడర్న్ సైన్స్, మోడర్న్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి, ఎలాంటి జీవన శైలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం పాటించడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు అనేది 2వ పార్ట్లో మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ నాడీ యోగా గురించి మనం చర్చించుకుంటే, నాడీ యోగా నేను మన యోగ విజ్ఞానంలో, అంటే ఇప్పుడు అందరికీ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, మంచి జీవన శైలి అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. కానీ మనం చూసుకుంటే మన ఉరుకులు పరుగుల జీవితం అయిపోయిందండి. అందరం కూడా ఇలాంటి జీవన శైలి కరెక్ట్గా పాటించట్లేదు. అది పాటించకపోవడం వల్ల మనకు స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు 70% డిసీజెస్, ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని స్ట్రెస్
ఒక స్ట్రెస్ఫుల్ మనము లైఫ్ స్టైల్ పాటించడం వల్లనే వచ్చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఏదో ఒక రోగంతో బాధపడుతున్న వాళ్ళ గురించి కూడా మనం చూసుకుంటే వాళ్ళకు కూడా 95% డిసీజెస్ అన్నీ కూడా కాంప్లికేట్ అవ్వడానికి కూడా స్ట్రెస్ అండి. సో మన ఎలాంటి జీవన శైలి మనం పాటించడం వల్ల మనం అలాంటి స్ట్రెస్ని రాకుండా, అంటే వచ్చిన పూర్తి స్థాయిలో మనం కంట్రోల్లో అదుపులో ఉంచుకొని సరైన జీవన శైలిని పాటించి రోగరహితంగా ఉండొచ్చు అనే ఒక నినాదంతో ఈ రీసెర్చ్ పూర్తిగా చేయడం జరిగిందండి. సో నాడీ యోగా గురించి ఈరోజు నేను మీకు పూర్తిగా విశ్లేషించబోతున్నాను. సో నాడీ యోగా వచ్చేసి మీకు నాడీ యోగా వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది, రోగరహితంగా ఉండొచ్చు, రోగరహిత జీవనశైలి పాటించవచ్చు, స్ట్రెస్, నెగిటివ్ ఎమోషన్స్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ వాటిని మన అదుపులో తీసుకురావడం కూడా చాలా ఈజీ ఉంటుందండి. అండ్ మీ మెంటల్ క్లారిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. మెంటల్ క్లారిటీ అంటే మీకు అనవసరమైన ఆలోచనలు, మంకీ మైండ్ అని కూడా అంటారు కదా, అంటే ఏదో ఒక ఆలోచన మన బ్రెయిన్లో మెదుపుతూ ఉంటుంది, మనం రెస్ట్లెస్గా చేస్తూ ఉంటుంది. అలాంటి మంకీ మైండ్ని కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఒక క్లారిటీతోని మనం ఎలా జీవించవచ్చు, అంటే పూర్తి క్లారిటీ మీకు ఉన్న మైండ్ పూర్తి క్లారిటీతోని ఎలా ఉండొచ్చు. అండ్ మీ రక్త ప్రసరణ, మీ రోగ నిరోధక శక్తి, మీ అవయవాలన్నీ కరెక్ట్గా స్ట్రాంగ్గా పనిచేసేలాగా చేసుకోవడము, శరీరంలో అంటే ఇప్పుడున్న దాదాపు అన్ని జీవనశైలి వ్యాధులన్నీ కూడా ఏదో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్స్ అనేవి బాడీలో జరుగుతూ ఉంటాయండి. అంటే లోపట ఒక రకంగా చెప్పాలంటే మనకు ప్రాబ్లమ్స్ వల్ల లోపట చిన్న అంటే మనకు బయట నుంచి దెబ్బలు తగిలితే ఎట్లా ఉంటుంది, అలా లోపట నుంచి మన శరీరంలో ఉన్న మాల్ఫంక్షన్స్ వల్ల మనకు శరీరంలో కూడా దెబ్బలు, డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయండి. అవే ఇన్ఫ్లమేషన్స్ అంటాము. ఆ ఇన్ఫ్లమేషన్స్ని మనం లోపటిని ఎలా తగ్గించుకోవచ్చు, మానేలాగా ఎలా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు క్రానిక్ రోగాలు అంటే గుండె జబ్బులు కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇలాంటి ఏ జబ్బులు కూడా రాకుండా ఎలా జీవించవచ్చు కూడా మనం దీంట్లో చూడొచ్చండి. అండ్ మన శరీరంలో ఎప్పటికప్పుడు మన లోపట ఉన్న మలినాలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేర్చుకోవచ్చు. అండ్ యాంటీ ఏజింగ్, ఒక రకంగా చెప్పాలంటే ఏజింగ్ ప్రాసెస్ ఎంత వయసు వచ్చినా కూడా మనం చురుగ్గా, ఆరోగ్యంగా, అంటే యంగ్ అట్ హార్ట్ అంటారు కదండి, ఎలాంటి ఏజ్లో కూడా వీ కెన్ బి, అంటే మనం ఆ ఏజ్ పెద్ద ఏజ్లో ఉన్నా కూడా మన ఏమంటారు ఆరోగ్యం కానీ, మనం మెంటల్ హెల్త్ కానీ ఇంకా ఒక చిన్న వయసులో ఉన్నట్టు మనం ఉండొచ్చండి. మంచి చక్కగా చురుగ్గా ఉండాలి అనే భావన నాది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఎవరికి వద్దనుకుంటారండి? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. సో లైఫ్ అందరం, అంటే ఇప్పుడున్న పనులని వదులుకొని ఒకప్పుడు సన్యాసం తీసుకునే పరిస్థితి కాకుండా మనము ఇప్పుడున్న జీవన శైలిలో మన పనులని చేసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా ఒక మంచి మైండ్తో, మంచి ఆరోగ్యంతో ఎలా జీవించాలి అనేదే ఈ రీసెర్చ్ ఒక ఉద్దేశం అండి. సో ఈ రీసెర్చ్ మీద నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ కూడా చాలామంది నాకు చెప్పడం జరిగింది. అండ్ గత 10 సంవత్సరాలుగా నా పేషెంట్స్ అందరికీ నేను ఇది చెప్తూనే ఉన్నా. వాళ్ళు కూడా పాటించి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎలాంటి అనారోగ్యాలకు గురవ్వకుండా వాళ్ళు చక్కటి లైఫ్ స్టైల్తో జీవిస్తున్నారండి. సో ఫస్ట్ స్టెప్లో అంటే ఏం చేయాలి, ఇది నాడీ యోగా ఎప్పుడు పాటించాలి అని అనుకుంటే, పొద్దున మనం 5 నుంచి 7 లోపు కనీసం మనము ఒక 15-20 నిమిషాలు లేకపోతే అరగంటనో మనము నాడీ యోగా పాటించవచ్చండి. సో నాడీ యోగా బెస్ట్ టైం అనుకోండి. తర్వాత నాడీ యోగాలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము లేచిన వెంటనే శరీరంలో అన్ని అవయవాలని ఉత్తేజపరచాలి. బాడీకి కావాల్సిన వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలండి. అంటే మనం రాత్రంతా పడుకొని ఉంటాం కాబట్టి పొద్దున్న లేవగానే శరీరానికి కావాల్సిన వార్మప్ చేయాలి. సో నాడీ యోగాల వార్మప్ ఎలా ఉంటుంది అని అంటే, మనము ఈ చేతులు ఉన్నాయి కదండి, ఆల్మోస్ట్ చేతుల్లో ప్రతి ఒక్క నాడి ఎండ్ అవుతుందండి. చేతుల భాగాల్లో ప్రతి అవయవం సంబంధించిన నాడి మన చేతు భాగంలో కానీ, కాళ్ళ భాగంలో కానీ ఎండ్ పాయింట్స్ లాగా మనం గుర్తిస్తాము. సో అలాగే మన ఫేస్ మీద కూడా అన్ని ఎండ్ పాయింట్స్,
నాడికి సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్స్ కూడా ఉంటాయండి. సో ఫస్ట్ లేవగానే చేయాల్సింది ఏంటంటే బాగా గట్టిగా చప్పట్లు కొట్టుకోవడం. సో ఈ చప్పట్లు కొట్టుకునే విధానంలో ఏంటంటే చేతి భాగంలో ఉన్న అన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్, అన్ని మర్మ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ మన అన్ని అవయవాలకు ఒక వేకప్ లాగా, అంటే ఒక చురుగ్గా అవయవాలన్నీ కూడా వర్క్ చేయడానికి మనం ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫేస్ మీద కూడా ఇలా రబ్ చేసి, బాగా రబ్ చేసి, ఇలా మొత్తం ఫేస్ కూడా బాగా రబ్ చేసుకోవాలండి. సో ఇలా బాగా రుద్ది ఇలా రబ్ చేసుకోవాలి. సో ఫేస్ మీద ఉన్న మీకు ఎలాంటి కాస్మెటిక్స్ యూజేజ్ తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే ఫేస్ మీద మనం ఇట్లా చేతులు వెచ్చగా చేసుకొని బాగా రబ్ చేయడం వల్ల ఫేస్కి సంబంధించిన మర్మాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అవయవాలకు కూడా మంచి ఉత్తేజపరిచినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫేస్కి సంబంధించిన మైక్రో సర్క్యులేషన్ బాగా ఎన్హాన్స్ అయ్యి కొలాజిన్, ఎలాస్టిన్ లాంటివి బాగా ఇంప్రూవ్ అయ్యి ఫేస్లో యంగ్నెస్, అంటే ఆల్మోస్ట్ మీరు రెగ్యులర్గా చేస్తే ఒక 5 to 10 years వెనుక పడవచ్చు అండి. ఆల్మోస్ట్ ముడతలు కానీ, లేకపోతే పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తొందరగా మారడం అనేది జరుగుతుంది. మంచి యూత్ఫుల్నెస్ అనేది ఫేస్ మీద వస్తుందండి. అలాగే ఇలా చప్పట్లు రబ్ చేసి మనం బాడీ మొత్తం కూడా ఇలా ట్యాప్ చేసుకోవాలండి. అన్ని భాగాల్లో ట్యాప్ చేయాలి. శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మొత్తం కూడా, అన్ని చేతులు, కాళ్ళు, మన అవయవాలు, మనకు బ్యాక్, అన్ని చోట్ల కూడా రబ్ చేసుకుంటూ ఒకసారి ఇలా బాగా గట్టిగా చేయితోని ట్యాప్ చేసుకోవాలండి. సో శరీరం మొత్తం కూడా అలా ట్యాప్ చేసుకుంటూ ఉంటే సో అన్ని చోట్ల కూడా రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేయడము అండ్ బాడీ కావాల్సిన వార్మప్ అనేది జరుగుతుంది. అవయవాలన్నిటికీ యాక్టివేషన్ అనేది జరుగుతుందండి. దాని తర్వాత అన్ని జాయింట్స్ అన్నీ కూడా ఒకసారి ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే ఇట్లా ఇప్పుడు నేను చేతులు ఎలా చేస్తున్నానో అలా మెడకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. భుజాలకు సంబంధించిన రొటేషన్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. తర్వాత హిప్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో ఇలా మన శరీరం ప్రతి భాగం కూడా మనము ఈ ఉత్తేజపరచడము అండ్ తర్వాత వార్మప్, రొటేషన్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్తో మనం నాడీ యోగాని మొదలు పెట్టాలండి. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ నాడీ యోగా. సో మనం ఈ మధ్య కొన్ని చైనాకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. ఈ ఏరియాలో రెగ్యులర్గా ట్యాప్ చేసుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా చాలా తగ్గుముఖం పడతాయని, హార్ట్కి సంబంధించిన క్లాట్స్ ఇవన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చని, అండ్ అట్లనే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి కూడా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్గా ఈ ఏరియాలో గట్టిగా కొట్టడం జరుగుతుంది. దానివల్ల అంటే అంబులెన్స్ వచ్చేలోపే హార్ట్ అటాక్ పేషెంట్స్ కూడా మళ్ళీ నార్మల్ అయిపోయిన వీడియోస్ కూడా చాలా ఏషియా కంట్రీస్లో వైరల్ అయిందండి. సో అంటే ఇక్కడ మనం చెప్పుకునే ఉద్దేశం ఏంటంటే ఇలా రోజు చేసుకోవడం వల్ల మనకు ఆ రాబోయే ప్రాబ్లమ్స్ని మనం రాకుండా చూసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుందండి. సో మనం ఈ క్లాపింగ్, రబ్బింగ్, బాడీ ట్యాపింగ్, మసాజింగ్, బాడీ మసాజ్, అంటే బాడీ మసాజ్ మనం చక్కగా ఒకప్పుడు పూర్వం ఆముద నూనె పెట్టుకొని బాడీ మొత్తం సూర్యరశ్మి చూసుకుంటూ, సూర్యరశ్మి తగులుతూ బాడీకి కావాల్సిన విటమిన్ డి కూడా అందుతుంది. అట్ ద సేమ్ టైం ఆముదం నూనె కాకపోతే కోకోనట్ నూనె, కోకోనట్ ఆయిల్తో ఇంకా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలా బాడీ మొత్తం కూడా సెల్ఫ్ మసాజ్ చేసుకుంటూ మనం చక్కగా పొద్దున వచ్చే సూర్యరశ్మి కూడా మన శరీరం తగలడం వల్ల విటమిన్ డి కూడా మనకు శరీరానికి ఎలాంటి లోటు కలగదని నేను మీకు అందరూ చెప్పుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ నాడీ యోగాలోనే మనకు ఇన్ని చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి.